మీ అమ్మని ఎన్నిసార్లు కొట్టినా? చాలాసార్లు కొట్టినా. నేను ఎప్పుడైనా కొట్టినానా? కొట్టేదాకా తెచ్చుకో. అమ్మా సీత, నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అమ్మా. థ్యాంక్ యూ బాబాయ్ గారు. మిస్టర్ శ్రీరామ్, నిన్ను, సీతని, బాలుని, మా శశిని చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. సీతను అక్క అక్క అని, నిన్ను బావగారు అని మా శశి ఎంతో అభిమానంగా పిలుచుకుంటుంది. మీరు కూడా నా కూతురి మీద అంతే అభిమానాన్ని చూపిస్తున్నందుకు ఒక ఆడపిల్ల తండ్రిగా నేను ఎంతగానో పొంగిపోతున్నాను. దుర్గాప్రసాద్ గారు, మీ కూతురు శశిరేఖ నా తమ్ముడు బాలుకి భార్య. మా అందరిది ఒకే కుటుంబం అయినప్పుడు మేమందరం కూడా ఐకమత్యంగానే ఉంటాం. కరెక్ట్గా చెప్పావన్నయ్య. ఇదండి ఈ ఇంటి పద్ధతి అంటే. అయ్యా నమస్కారం. 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 నమస్తే మావయ్య గారు. నాన్నా, ఎప్పుడొచ్చావు నాన్నా? ఇప్పుడే వచ్చానమ్మా. చూడు, నన్ను పలకరించాలంటే ఆ మనిషికి స్టేటస్ ఉండాలి. నాకు నమస్కారం పెట్టాలి అంటే నా లెవెల్ మనిషే కావాలి. ఏంటన్నా డల్గా ఉన్నారు? అబ్బే అదేం లేదమ్మా. నీ పుట్టినరోజున నేను సంతోషంగా ఉండకుండా ఎలా ఉంటానమ్మా? నన్ను దీవించండి నాన్న. చల్లగా ఉండమ్మా. నిండు నూరేళ్ళు నువ్వు చల్లగా ఉండాలి. దేవుళ్ళలాంటి నీ భర్తతో పిల్లా పాపలతో కలకాలం సంతోషంగా జీవించాలి తల్లి. వదినా, అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి కాబట్టి నువ్వు తొందరగా కేక్ కట్ చేస్తే మన ఫ్యామిలీ మొత్తానికి నేను ఒక మంచి సినిమా చూపిస్తాను. సినిమానా? సినిమా చూపించడం ఏంట్రా? అదంతే నాన్న, ఇప్పటిదాకా మీరెవ్వరూ చూడని సినిమా. చూడగానే మీరందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడేంత స్పెషల్ సినిమా. ఈరోజు మీ అందరికీ నేను చూపించబోతున్నాను. ఒక్క నిమిషం ఆగాదిత్య. మన అమ్ములు ఇంకా రాలేదు. నేను తన కోసమే చూస్తున్నాను. అదిగో అమూల్య మాటల్లోనే వచ్చేసింది. హాయ్ వదినా, నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అమ్ములు. హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ టు ఆల్. అమూల్య ఎప్పుడు మీ గురించే చెప్తూ ఉంటుంది. తనకి మీరంటే చాలా ఇష్టం. థ్యాంక్ యూ. వదినా, అందరూ వచ్చేసినట్టే కదా? చందు తప్పకుండా వస్తానన్నాడు, ఇంకా రాలేదేంటి? సారీ అమూల్య, అర్జెంటు పని వల్ల రాలేకపోతున్నాను. కానీ నీకు చెప్పినట్టు మీ వదిన బర్త్డేకి కవితని పంపిస్తున్నాను. నాకు బదులు ఈ కవితని నువ్వే మీ వదినకి చదివి వినిపించు. బాయ్. ఇంకా కేక్ కట్ చేస్తావా వదినా? వదినా, ఒక్క నిమిషం. నీ పుట్టినరోజు సందర్భంగా ఒక మంచి కవితని చదివి వినిపిస్తాను. అబ్బో, అవునా? సరే చెప్పమ్మా.
వెండి వెన్నెల వెలుగుల్లో, చిరుగాలి పలకరింపుల్లో, అనురాగ బంధాల ఆనందాల్లో, అపురూపమైన ఈ అయోధ్య నిలయంలో నిండు మనసుతో చెబుతున్నా, నిండు నూరేళ్లు నువ్వు చల్లగా ఉండాలని నా గుండె సాక్షిగా అభినందిస్తున్నా. ఈ పుట్టినరోజు వేడుకని నువ్వు ఏటేటా జరుపుకోవాలని, నువ్వు నీ చిరునవ్వు ఎప్పటికీ కావాలి మాకు. మా ఇంటి దేవత జన్మదిన శుభాకాంక్షలు నీకు. అమ్ములు, నువ్వు సీత గురించి ఇంత బాగా కవితను రాసావా? యూఆర్ రియలీ గ్రేట్. గ్రేట్ మాత్రమే కాదన్నయ్య, గ్రేటెస్ట్ కూడా. అయ్యో అయ్యో, ఆగండి ఆగండి. ఈ కవితని రాసింది నేను కాదు, నా ఫ్రెండ్. తను రాసి నాకు మెసేజ్ చేస్తే నేను చదివి వినిపించానంతే. అవునా? మరి ఇంత మంచి కవితని రాసిన మీ ఫ్రెండ్ని కూడా మీ వదిన బర్త్డేకి రమ్మని పిలవాల్సింది కదా. చెప్పానమ్మా, తనకేదో అర్జెంట్ వర్క్ ఉందంట. ఓకే, ఇప్పటికే లేట్ అయిపోయింది. ఇంకా కేక్ కట్ చేద్దాం, పదండి. రావద్దు, రండి. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. తాతయ్య, పుట్టినరోజు శుభాకాంక్షలు. అత్తమ్మా, ముందు అన్నయ్య గారికి పెట్టు. నాన్నా, నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండమ్మా. సంతోషించువే సీత, సంతోషించు. ఈ ఇంట్లో నీకు జరిగే చిట్ట చివరి పుట్టినరోజు ఇదే. వచ్చే పుట్టినరోజు నాటికి నువ్వు ఇక్కడుండవు, నీ మొగుడు కూడా ఉండడు. కేక్ కటింగ్ అయిపోయింది కాబట్టి మీ అందరికీ నేను ఒక స్పెషల్ సినిమా చూపిస్తాను. ఏంటి బేబీ, ఆ ఆదిత్యగాడు ఏదో సినిమా చూపిస్తానంటున్నాడు. నాకెందుకో డౌట్గానే ఉంది. అవును డాడ్, నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. ఏం జరుగుతుందో చూద్దాం. హలో, అటెన్షన్ ప్లీజ్. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మీ అందరికీ 2 స్పెషల్ సినిమాల్ని చూపించబోతున్నాను. వాటిని చూస్తే మీరందరూ సర్ప్రైజ్ అవుతారు, షాక్ తింటారు. చూడండి, ఇది మా శశి వదినంటే. మా శశి వదినకి మా సీత వదిన మీద ఉన్న అభిమానం అంటే.
ఎక్కడైనా సరే తోటి కోడళ్ళంటే ఒకరి మీద ఒకరు జలసీత ఉంటారు. కానీ మా ఇంట్లో సీత వదిన, శశి వదిన సొంత అక్క చెల్లెళ్ళుగా ఎంతో ప్రేమగా కలిసిమెలిసి ఉన్నారు. ఇవాళ మా సీత వదిన పుట్టినరోజు. అందుకే మా శశి వదిన తన అక్క సీత క్షేమంగా ఉండాలని గుళ్ళో ఇంత కష్టపడి పొర్లు దండాలు పెడుతోంది. తన అక్కా బావల క్షేమాన్ని కోరుతూ ఆ దేవుడికి మొక్కుకొని నిండు మనసుతో వాళ్ళకి మంచి జరగాలి అని ఆశపడుతోంది. మా ఇంటి పేరే అయోధ్య నిలయం. ఈ అయోధ్య నిలయానికి సీత వదిన, శశి వదిన 2 దీపాల్లాంటి వాళ్ళు. ఇది నా మాట కాదు, ఒకనాడు మా అమ్మ చెప్పిన మాట. అది అక్షరాల నిజమే అని ఈ వీడియో నిరూపిస్తోంది. ఓహో, నా వాయిస్ ఏఐతో తనే క్రియేట్ చేసిందన్నమాట. నా ప్లాన్ అంతా పాడు చేసేసింది. ఆదిత్య, యు ఆర్ రియలీ గ్రేట్. నువ్వేదో సినిమా చూపిస్తానంటే ఏంటో అనుకున్నాను, కానీ ఎంత ఎమోషనల్ వీడియో చూపిస్తావని నేను అసలు ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆదిత్య. నా మీద నీకు ఇంత కన్సర్న్ ఉన్నందుకు ఐఎమ్ సో హ్యాపీ. సీత, చూసావు కదా, మనిద్దరికి నిజంగానే లక్ష్మణుడు లాంటి మరుదున్నాడు. మనిద్దరిది ఒకే మాట కాబట్టి మనిద్దరం కలిసి మన మరిది గారికి థ్యాంక్స్ చెప్దాం. థ్యాంక్ యూ మరిది గారు. మరిది గారు, చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ. శశి, నిజంగా చాలా సంతోషంగా ఉంది నాకు. గుళ్ళో నా కోసం నువ్వు పొర్లు దండాలు పెట్టావు. ఆదిత్య, నా పుట్టినరోజు నాడు నేనెప్పటికీ మర్చిపోలేనంత గొప్ప సినిమాని నాకు చూపించావు. అవునమ్మా శశి, నువ్వు ఈ ఇంట్లోకి అడుగుపెట్టిన కొద్ది రోజుల్లోనే నువ్వు మా అందరి మనసుల్ని గెలుచుకున్నా. మా అందరి మనసుల్ని గెలుచుకున్నావమ్మా. ఇది నిజమైన పండగ రోజంటే. ఇదే మా అత్త కోడళ్ళ అనుబంధం అంటే. థ్యాంక్ గాడ్. మనం రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయామేమోనని చాలా టెన్షన్ పడ్డాను. అవును బేబీ, ఆ ఆదిత్యగాడు నిన్ను పొగుడుతూ అలాంటి వీడియోని అందరి ముందు చూపించడం ఏంటి? నవ్వుతావేంటి బేబీ? ఇందాక నువ్వు కూడా టెన్షన్ పడ్డావు కదా. నో డాడ్, నేను టెన్షన్ పడ్డట్టు నటించానంతే. వాట్? నటించావా అంటే? ఎస్ డాడ్, ఆ ఆదిత్య నిజంగానే ఆ రోజు సీతకి యాక్సిడెంట్ జరిగిన చోట రికార్డ్ అయిన సీసీ ఫుటేజ్ ని సంపాదించాడు.
ఇస్ ఇట్? ఎస్. అంతేకాదు, మీతో నేను ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు మనిద్దరి మాటని కూడా దొంగచాటుగా షూట్ చేశాడు. అంటే వాడికి మన గురించి పూర్తిగా తెలిసిపోయిందా? ఆ 2 వీడియోల్ని చూపించి అందరి ముందు మనల్ని నేరస్తులుగా నిలబెట్టాలని. ఓ మై గాడ్, అంత బిల్డప్ ఇచ్చాడా? ఎస్ డాడ్. ఆదిత్య కదలికల మీద నేను కన్నేసే ఉంచాను. ఇలాంటిదేదో చేస్తాడని ముందుగానే ఊహించి దొంగచాటుగా ఆ పెన్ డ్రైవ్ని నేనే మార్చేశాను. ఈ రోజుతో తండ్రి కూతుళ్ళిద్దరాటని కట్టిస్తాను. వావ్, దట్స్ ఇట్ డాడ్. మనల్ని ఫూల్స్ ని చేద్దామనుకున్న ఆదిత్య గాడు అందరి ముందు తనే ఫూల్ అయిపోయాడు. అంతేకాదు, ఈ దెబ్బతో ఇంట్లో అందరి ముందు నా రేంజ్ ని ఆకాశమంత ఎత్తుకు చేరేలా చేశాడు. వెల్ డన్ బేబీ. నువ్వు తీసుకున్న టైమ్లీ యాక్షన్ వల్ల ఇవాళ మనిద్దరం సేఫ్ గా ఉన్నాం. లేకపోతే అందరి ముందు దోషుల్లా నిలబడాల్సి వచ్చేది. నెవర్ డాడ్. అలాంటి పరిస్థితి ఎప్పటికీ రాదు. ఈ శశిరేఖ రానివ్వదు. నౌ ఇట్స్ మై టైం. ఇంకా ఆలస్యం చేయడానికి వీల్లేదు. వెంటనే నేను ఆదిత్యని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టడానికి పక్కా ప్లాన్ చేస్తాను. ఆ పెన్ డ్రైవ్ ఎలా మారింది? నేను రికార్డ్ చేసిన వీడియోకి బదులు రివర్స్లో ఆ వీడియో ఎలా వచ్చింది? ఆదిత్య, ఏంట్రా మీ సీతోదినంటే నీకెంత అభిమానమో నాకు తెలుసు. మరి మీ శశి వదిన మీద కూడా అంతే అభిమానాన్ని పెట్టుకుని నా ముందెందుకురా తను ఏదో తప్పు చేసింది, తనను దోషిగా నిలబడతానని ఏదేదో మాట్లాడావు? తాతయ్య, నేను చూపించాలనుకున్న వీడియో వేరు,
అక్కడ మీరు చూసింది వేరు. ఎవరో కావాలని మార్చేశారు. ఖచ్చితంగా ఈ పని చేసింది శశిరేఖ అయి ఉంటుంది. రేయ్, ఏంట్రా ఆ మాటలు మర్యాద లేకుండా? శశిరేఖ ఏంటి శశిరేఖ? తను కూడా మీ వదిన. ఆ రోజు వీడియోలో తనను అంతగా పొగిడి ఈరోజు నీ నోటికొచ్చినట్టు మాట్లాడతావా? తాతయ్య, నీకెలా చెప్పను? అందరి ముందు నేను ఆ వీడియోని చూపించబోతున్నానని ముందే తెలుసుకొని కావాలనే శశి వదిన ఆ వీడియోని మార్చేసింది. డౌటే లేదు. రేయ్, చాలే ఆపరా. నువ్వేదో చూపించాలనుకుంటే ఆ వీడియో మారిపోయింది అనొచ్చు. మరి శశి ఎంతో గొప్పది, తనెంతో మంచిదని పొగిడావే, మరి ఆ మాటల సంగతి ఏంట్రా? ఐ లైక్ దిస్ డీల్. అయితే మీరు ఈ అగ్రిమెంట్ మీద సంతకం చేయండి. ఇందాకేమన్నా ఇప్పుడు చెప్పు. అదే మేడం, రామ్ సార్ లేకుండా మీరెలా డీల్ని ఫైనల్ చేస్తారు అని. ఎలా చేస్తారు కాదు, ఆల్రెడీ చేసేసాను. హలో.